ఫైనల్లీ మనం అయితే కోట లోపలికి వచ్చేసాం. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే ప్రజెంట్ మనం హైదరాబాద్ నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాచకొండ కోట దగ్గర ఉన్నాం. ఈ రాచకోటను మనకి కాకతీయుల రాజుల్లో రేచర్ల నాయకుడైన అనపోట నాయక అనే రాజు ఈ కోటను నిర్మించాడు. ఈ కోట స్పెషాలిటీ ఏంటంటే ఈ కోట కంప్లీట్గా 40 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ 40 కిలోమీటర్ల డిస్టెన్స్ కూడా మనం ఎక్కడ చూసినా కానీ కోట కంప్లీట్గా రాళ్లతో పెద్ద పెద్ద బండలతో మనకి ఈ కోటను అయితే నిర్మించడం జరిగింది. ఈ కోటని ఈ కాకతీయుల రాజులు 1325 సంవత్సరం నుంచి 1475 సంవత్సరం వరకు అయితే ఈ కోటలో పరిపాలించడం జరిగింది. ఈ కోటకున్న స్పెషాలిటీ ఏంటంటే కొత్తగా ఎవరొచ్చి చూసినా కానీ మనం దీన్ని డ్రోన్ వ్యూ నుంచి లేదా ఇంకా అంతకంటే హైట్ నుంచి చూస్తే తప్ప ఈ కోటని మనం ఎంత చూసినా కానీ వన్ డేలో అయితే కవర్ చేయలేనంత గొప్ప విధంగా ఇది ఉంటుంది. అంత పెద్ద కోట, ఎటు చూసినా కానీ మనకి ఇంత హైట్ రాళ్ళు కనిపిస్తూ ఉంటాయి. సో దానివల్ల మనం ఈ కోటని కంప్లీట్గా అయితే ఎక్కడే ఉందో అయితే మనం జడ్జ్ చేయలేము. సో దయచేసి ఒకసారి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫైనల్లీ మనం అయితే ఈ రాచకొండ ఫోర్ట్కి అయితే ఇంత హిస్టరీ జరిగింది, ఇంత ఇబ్బందుల తర్వాత మనం అయితే రాచకొండ ఫోర్ట్ దగ్గరికి వచ్చాం. ఈ రోడ్లో అయితే వెళ్ళాలని చెప్తున్నారు. మనకి లాస్ట్ స్టాప్ ఇదే. మీకు ఏమైనా కావాలనుకుంటే ఆ బోర్డు దగ్గర నుంచి కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా స్నాక్స్ కావాలంటే ఇక్కడ తీసుకోవాలి. ప్రజెంట్ మనం ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. మన దగ్గర స్నాక్స్ అవైతే రూమ్ లో ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మనం దగ్గరకు వచ్చాం అనుకున్నాం. ఇప్పుడే ఫోటో బోర్డు చూపెట్టాం. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుందో అమ్మని అడుగుదాం. అమ్మ, ఇక్కడ నుంచి ఆ గుట్ట ఎంత దూరం ఉంటుందమ్మా? 4-3 ఉంటుందా? నడిచి నడిచి నీరసం వస్తుంది కానీ రాచకొండ ఫోర్ట్ అయితే రావట్లా. ఆ ఫోర్ట్కి వెళ్తాం మధ్యలో కింద పడతాం అర్థం కావట్లా. తాగడానికి వాటర్ బాటిల్ ఉంది కానీ మోసే ఓపిక లేదు. ఒక్కటి చెప్తున్నా, ₹1,00,00,000 ఇచ్చినా కానీ ఇంకోసారి రాచకొండ ఫోర్ట్కి అయితే రాను. ₹1,00,00,000 ఇస్తే వెళ్ళొచ్చులేరా, అది వేరే విషయం. ₹1,00,00,000 ఇచ్చినా ఈ కోటకైతే రాను. ఈ వీడియో అయితే ఓపిక చేసుకొని చేస్తా, ఎందుకంటే బోల్ డబ్బు ఇన్వెస్ట్ చేసాం. దగ్గర ₹1,000 అవుతుంది. ఇంటికి పంపించినట్టు మనోడు మమ్మల్ని కోటకు పంపించిండు. థ్యాంక్ యూ బ్రో. వచ్చింది రాచకొండ, ఎంట్రీ ఇచ్చింది పెద్ద బండ. ఇట్లాంటి బండలు ఇంకా ఎన్నో ఉన్నాయి, ముందు ముందు చూద్దాం. ఆ దూరంగా కనిపించేది కాకతీయుల కాలంలో పిల్లగాళ్ళు ఆడుకునే క్రికెట్ గ్రౌండ్. ఫైనల్లీ మనం అయితే కోట లోపలికి వచ్చేసాం. సో కంగారు పడి ఎవరైనా ఈ కోట ఎంట్రన్స్ లో టికెట్ తీసుకుంటారని చెప్పేసి సైడ్ నుంచి ఎటు నుంచి అన్న వద్దామని స్కెచ్ చేయకండి. మీరు ఎటు నుంచి వచ్చినా కానీ ప్రతి సైడ్ ఇట్లాంటివి అయితే ఎంట్రన్స్లు ఉంటాయి. సో ఈ వచ్చే దారిలో నుంచి వస్తేనే మీకు మంచిది. ప్రజెంట్ అక్కడ టికెట్ కౌంటర్ క్లోజ్ అయింది కానీ ఈ పక్కన ఇస్తున్నారు. టికెట్ తీసుకొని లోపలికి పోయి వీడియో ఎట్లా ఉండిద్దో, ఆ లోపల ప్లేస్లు ఎట్లా ఉన్నాయో మొత్తం చూద్దాం. బండాడు పంచర్ పడ్డది అన్న. అది ఏ ఊరు అన్న? ఈ ఊరు పేరు తెలియదు. ఇక్కడ కాక ఇక్కడ తారు రోడ్డు కావాలి, ఇంకో ముందు ఇంకో రోడ్డు ఉంటుంది. గంగమ్మ మనుషు మంచిగా ఉండాలి. అన్నోళ్ళు మన పరిస్థితి చూశారు. వెహికల్ లేదని అయితే మనల్ని యాక్సెప్ట్ చేసి టికెట్ కూడా లేదు. నో ఫీజ్, కమాన్. కోటకు వచ్చిన తర్వాత ఎంట్రన్స్ లో మీకు ఇది ఉంటది. ఇక్కడ తిరగాలంటే ఒక వన్ డే మీరు మార్నింగ్ 8కి వస్తే ఈవినింగ్ 4, 5, 6 వరకు కూడా ఈ కంప్లీట్ ప్లేస్ అయితే తిరగలేరంట. మనకి ఏదైతే పర్టికులర్ ఒక ప్లేస్ గురించి తెలుసుకొని ఆ ప్లేస్ లో ఏమన్నా తెలుసుకొని డీటెయిల్స్, ఆ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉంటాయో ఏంటో అనేది చేసి మనకి ఇక్కడ డిస్ప్లే పెట్టారు. సో మనం ఇది చూసి ఇక్కడ ఒక ప్లేస్ ఎంచుకొని పక్కన ఉన్న వాళ్ళు ఇన్ఫర్మేషన్ అడిగితే వాళ్ళు చెప్తారు ఆ ప్లేస్కి అడ్రస్ ఎలా వెళ్ళాలో. ఫస్ట్ మనం వెళ్ళేది సంఖ్యలగుట్ట. ఇక్కడ ఇది వెళ్ళడానికి ఎంతసేపు పెట్టిద్దో చూసి అక్కడ ఏమేమి ప్లేస్లు ఉన్నాయో లోపల అక్కడ జనాలు ఉంటారో వాళ్ళని చూద్దాం. మాక్సిమం అయితే ఒక్కరు కూడా అయితే ఉండకపోవచ్చు. మేబీ 4 తర్వాత ఎవరిని ఉంచనన్నారు. ఈ టైంకి మనం వెళ్ళి చూడలేమని చెప్పేసి మన దగ్గర టికెట్ కూడా తీసుకోవాలి. మరి మనం వెళ్ళి చూద్దాం
అసలు ఏం చూడగలమో ఎంత తిరగలమో ఎటు చూసినా గుట్టలే. పెద్ద లోయ అయితే కనపడుతుంది. లేదంటే 3 అంతస్తులు ఉంటుంది. ఆ లోయ అవతల ఒక కాలువలాగా ఉంది. వర్షాకాలం దాని నిండా అదంతా ఒక చెరువు అంట. ఆ చెరువు పక్కన ఇంకో జూమ్ చేసి చూపిస్తా ఒకసారి, ఒక్క నిమిషం ఉండండి. అక్కడ కనిపిస్తున్న ప్లేసు ఏదో దేవుడిది, అప్పట్లో వాళ్ళు పూజించే బలులు ఇచ్చుకునే ఒక ప్లేస్ అంట. ఈ కనిపిస్తున్న గుట్ట మొత్తం అవతల గుట్ట సపరేట్. అది మనం ఇందాక స్టార్టింగ్లో టికెట్ తీసుకున్న దగ్గర నుంచి రైట్ సైడ్లో రూట్ ఉంది. ఆ రూట్కి వెళ్తే మనకు కనిపించే ఆ ప్లేస్కి వెళ్తాం. మనకు కనిపిస్తుంది ఆ రాయి, అక్కడికి వెళ్తాం మనం. ఇంకా ముందు ప్లేస్లో కూడా చూసుకుందాం. ఈ కనిపిస్తున్న వ్యూ అయితే మనకి డ్రోన్ కెమెరా లేదు, మనకు అంత బడ్జెట్ లేని వాళ్ళం, కానీ ఇదే క్లిప్ని మీకు నేను చూపిస్తున్నా. దీన్ని పైనుంచి చూపెడితే నా వీడియోని కంప్లీట్గా కేవలం ఈ ఒక్క క్లిప్ కోసం నా వీడియో మొత్తం కంప్లీట్గా చూస్తారు మీరు. అంత అందమైన క్లిప్. దీన్ని వీడియోలో అయితే చూస్తే మీకు ఎట్లా కనపడుతుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ గుట్ట పైకి ఎక్కాం. ఆ పైన కూడా ఇంకా ఈ మధ్యలో ఇంత కాలువలాగా ఉండి అటు సైడ్ గుట్ట ఉంది, ఇటు సైడ్ గుట్ట ఉంది, మధ్యలో అది కనిపిస్తుంది కదా దారి. అట్లా గుట్టలు ఉన్నాయి. ఎంత అంటే అంత అందంగా కనపడుతుంది. గుర్తుందిగా, మనం అయితే సంకెళ్ళ గుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం. వెళ్ళేదారి ఎలా ఉంది. ఈ సంకెళ్ళ గుట్ట దగ్గరికి వచ్చిన తర్వాత కూడా 2 రోడ్లు ఉన్నాయి. మళ్ళీ అటు సైడ్ వెళ్తే ఒక ప్లేస్ ఉంది, ఇటు సైడ్ ఒక ప్లేస్ ఉంది. ప్రజెంట్ మనం అందరూ చూసే ప్లేస్ లో మనకి ఎంట్రన్స్ కనిపించిందిగా, ఈ విధంగా రాయేసి దానిపైన ఇట్లా క్రాస్ దాని మీద పేర్చి ఉంటుంది. ఆ ప్లేస్ కి మనం వెళ్తున్నాం. సో మనం ఎక్కేది అది. ఇక్కడ నుంచి అయితే దారి పూర్తిగా మూసేసి ఉంది. ఈ దారి నుంచి మనం పైకి ఈ అన్ని మార్నింగ్ 6 నుంచి మేము ఈ ప్లేస్కి రావడం కోసం జారిపోయింది. మేము ఈ ప్లేస్కి రావడం కోసం మార్నింగ్ 6 నుంచి ఇప్పటివరకు ఎన్ని బాధలు పడ్డామో మీకు తెలియదు. మీకు చూపించి తక్కువ, అంతకంటే ఎక్కువ పడ్డాం. కానీ ఇక్కడ నుంచి ఆ పైకి ఎక్క మిగతా చూపించడం అనేది మాకు పెద్ద టాస్క్ లాగా కనపడుతుంది. దారులు ఏమో మూసపోయినాయి. ఇప్పుడేమో ఈ దారిలో రావట్లేదు ఆ ప్లేస్ చూపించడం కోసం. ఈ కొత్త గుహలు బయటపడిన తర్వాత సో పైకి వెళ్ళి చూపిద్దాం ఈ ప్లేస్లు. మనం వచ్చిన పని చూసుకుందాం. ప్రజెంట్ మనకు కనిపిస్తున్న వాటర్ ఉన్నాయా, ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో మనకి గుట్ల మీద కట్టిన ఒక మెదక్ ఫోర్ట్ కానీ, ఒక భువనగిరి ఫోర్ట్ కానీ, ఒక గోల్కొండ కానీ, ఏ కోట అయినా సరే గుట్ట మీద కట్టిన ప్రతి కోటకి వీళ్ళు నీళ్ళు తీసుకోవడానికి, జనరల్ గా కింద కట్టిన కోటలు అయితే మనం చెప్పుకోవడానికి అంత ఇబ్బంది ఉండదు. కానీ గుట్ల మీద కట్టిన కోటలకి ఏంటంటే వాటర్ పైన స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. వీళ్ళు తాగడానికి కానీ, వీళ్ళు పంటలు పండించుకోవడానికి కానీ ఏదైనా సరే ఒక రిజర్వాయర్ ఏర్పాటు చేసుకోవాలి. సో ఇట్లా ఈ కోట చుట్టూ ఇప్పుడు మనం ఉన్నది మిడిల్ గా, మీకు స్టార్టింగ్ ఎంట్రెన్స్ చూపించాం మనం సంకెలకోట దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పేసి. దాని చుట్టూ రౌండ్ గా ఉంది. ఇందాక మనం మాంటేజ్ వేసుకొని మనం మాట్లాడుకున్న గుట్ట చుట్టూ ఇలా రౌండ్ గా చుట్టూ చూస్తే ఇదే ఉంది. దాని మధ్యలో ఈ కోట నిర్మించారు. ఈ కనిపిస్తున్న వాటర్ అయితే తాగడానికి తాగేవాళ్ళు వాటర్. దీన్ని నేను ఎట్లా చెప్పగలుగుతుందంటే, అవి కనిపిస్తుందిగా ఆ రాళ్ళ మీద, అవన్నీ నీటి దారిలో పడిపోయి అరిగిపోయినాయి అనమాట రాళ్ళు. అంటే అవి ఎప్పటి నుంచి పడుతున్నాయి, ఎంత వాటర్ పడితే ఆ పడ్డ వాటర్ మొత్తం దీంట్లోకి రావాలి. ఇంకెక్కడ కూడా వాటర్ ఆపుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఈ వాటర్నే అప్పటి కాలంలో వాళ్ళు ఎట్లా రీఫ్రెష్ చేసుకొని తాగేవాళ్ళు. కానీ వాటర్ తాగడానికి మాత్రం ఈ ప్లేస్ని అయితే ఉపయోగించుకునే వాళ్ళు. ఇట్లాంటి ఇంకా మంచి మంచి ప్లేసెస్ ముందైతే ఉన్నాయి. మనం అయితే లేట్ చేయకుండా ముందు మిగతా ప్లేస్ కూడా చూద్దాం. మన కష్టానికి తగ్గట్టు మనం వచ్చినట్టు విజువల్స్ నేను ఇవి వీడియోలో చూసినట్టు దొరికితే దొరకని భయపడ్డా, కానీ ఏ ప్లేస్ ఎక్కడో తెలియదుగా. ప్రజెంట్ మనం అయితే వచ్చేసాం. ఒక్కసారి చూడొచ్చు, మనకి ఇక్కడ కనిపించేది కుక్కో, కుందేలో, సింహమో, పులో తెలియదు, కానీ అరిగిపోయింది. కానీ ఇక్కడ దీన్ని, ఈ పైన ఒక అమ్మవారిని, ఈ అమ్మవారితో పాటు ఒక్కసారి ఇటు చూద్దాం మనం. ఇది మొత్తం ఇక్కడ రాశారనమాట. ఇది మీకు కనపెడితే ఒకసారి చూద్దాం. ఇది మొత్తం ఒక లిపి. అప్పుడు చూస్తున్నది ఎంత క్లారిటీ కనపడుతుందో. ఇక్కడ ఏం రాశారో మరి నాకైతే సాంస్క్రిట్ రాదు కాబట్టి నేను చెప్పలేను. ఈ వీడియో మొత్తం తీయలేను, సాంస్క్రిట్ వచ్చిన వాళ్ళు చదువుదామన్నా. ఇక్కడైతే రాసి ఉంది, మరి ఏం రాశారో, దీని నాలెడ్జ్ ఏంటో, దీని కోడింగ్ చూద్దాం. మనకైతే తెలియదు, కానీ
ఇంక ఇట్లాంటి మెస్మరైజింగ్ అయితే పైన ఇంకా ఉన్నాయని చెప్పారు. మరి ఆ పైన కూడా మనకు కనపడతాయి, చూద్దాం. అలాగే ముందుకు వస్తే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ 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 వ్యూ పాయింట్. డైరెక్ట్ ఒకటే బండ ఒకటే బండ ఒకటే బండ చెక్కారు. వర్షం రాకుండా డైరెక్ట్గా దాని మీదకి వెళ్ళిపోయింది. దాని కింద నుంచి గోడ కట్టారు. నాకున్న డౌట్ ఏంటంటే, ఈ బండ ఉందిగా, చిన్నప్పుడు మనం అందరం వింటూ ఉంటాం, రాళ్ళు పెరిగితే భూమిలో నుంచి మనుషులు హైట్ ఎదిగినట్టు రాళ్ళు కూడా ఎదుగుతాయి అన్నట్టు, ఈ రాయి ఎదుక్కుంటూ పోతుందా అన్నట్టు పోయింది. మరి ఇది నిలబెట్టారో కింద లోతుకు దింపి, లేకపోతే డైరెక్ట్ ఉందో కానీ ఇదైతే ఒక మిరాకిల్ లాగా ఉంది. మామూలు ఎక్సలెంట్ వ్యూ కాదు ఇది. వీళ్ళకి బడ్జెట్ కూడా తగ్గినట్టుంది అప్పట్లో. పాపం ఈ వర్క్ చేసిన వాళ్ళకి కష్టం తగ్గింది పైన ఫ్లాట్ వేయడం కోసం. యాక్చువల్లీ మనకి ఎంతసేపు వచ్చినా కానీ కనపడింది ఏంటంటే బురుజులు పహారాలు కనపడట్లా. అవి ఇంకా పైన ఉన్నాయేమో, మరి ఎక్కడ ఉన్నాయో అవి కనపడట్లా. మరి దీన్ని అప్పుడు ఎట్లా హ్యాండిల్ చేసేవాళ్ళు? మన కోట అంటే మన కాకతీయులకు ఫేమస్ అంటే బురుజులు పహారాలు. అవి రెండు అయితే కనపడట్లా. అవి రెండు ఇంకెంత పైన ఉన్నాయో, అసలు ఈ సైడ్ ఉన్నాయో లేకపోతే ఇంకా ఈ వేరే సైడ్ ఉన్నాయో. ఈ పైకి వెళ్తే ఏం కనపడతాయో చూద్దాం. ఇది 4వ ద్వారం. సేమ్, చెప్పడానికి ఏం లేదు కానీ అన్ని జనరల్గా ఉన్నాయి, సింపుల్గా ఒకటే ప్యాటర్న్. ఇప్పుడు మన కొరటాల శివ ఇది తీసే బోయపాటి సీన్ తీసే సినిమా లాగా ఉన్నాయి, సేమ్ మోడల్. ఇప్పుడు 2 దారులు ఉన్నాయి. ఎటు వెళ్ళాలో ఒకసారి 13 నెంబర్ ఎటు వస్తే అటు వెళ్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇటు వెళ్దాం. సంఖ్యల బావి ఎక్కడున్నావే? సో మేబీ ఇది కాకపోవచ్చేమో దారి. ఈ చివరి ఎండింగ్ వరకు చూసేసి మళ్ళీ వేరే సైడ్ ఉంది దారి, ఆ సైడ్ వెళ్దాం. నెంబర్ కౌంటింగ్ తప్పైందేమో మరి, చూడాలి ఒకసారి. లాస్ట్ ఎండింగ్ అయితే వచ్చినాం. ఇక్కడైతే ఒక వ్యూ ఉంది. సరే మనం వచ్చింది దేనికో మనకైతే తెలియదు కానీ ఆ వ్యూ అయితే దారి అయితే ఉంది. మ్యాక్సిమం అందరు ఇటే వెళ్ళారు కాబట్టి మేబీ అక్కడ ఏమైనా ఉండొచ్చేమో. సంకల్ప వాళ్ళు లేకపోయినా ఇంకేమైనా కొత్తది ఉండొచ్చేమో, చూద్దాం. నెంబర్ లెక్కేసుకొని ఇటు సైడ్ వచ్చినాం కానీ యాక్చువల్లీ సంఖ్యల బాగుండేది ఇటు సైడ్ కాదు, అటు సైడ్ అంట. అటు సైడ్ జనాలు వెళ్తున్నారు, పిలిచి అడిగితే అటు సైడ్ ఉందన్నారు. ఇంత పైకి ఎక్కాం, చూసారుగా ఎంత వ్యూ ఉందో. మొత్తం టాప్ ఆఫ్ ద హిల్ అయితే ఎక్కేసినాం మనం, కానీ యూజ్ లేదు. వ్యూ అయితే బాగుంది, చల్లని గాలి, కింద నుంచి గాలి దీనికి గుద్దుకొని పైకి వస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. వీడియోలో చూపెడితే అన్ని ప్రాబ్లం అని చెప్పేసి చూపించట్లే, కానీ చాలా బాగుంది. వ్యూ ఎంజాయ్ చేసినాం కానీ వచ్చినందుకైతే యూజ్ లేదు. ఇప్పుడు ఇంకా మళ్ళీ నడుచుకుంటూ ఈ హడావుల్లో ఆ ముందుకు వెళ్ళాలి. ఆ ముందుకు కూడా వెళ్ళేసి కంప్లీట్గా దాన్ని చూపించి దాని తర్వాత మిగతా వీడియో చేసుకుందాం. యాజ్ ఇట్ ఈస్గా మనం ఇందాక చూపించిన ద్వారాల్లాగా సేమ్ ఇది కూడా ద్వారం. కాకపోతే ఈ ద్వారాలల్లో కొత్తగా ఉన్న ఏంటంటే ఈ భీములు, ఇవి చూడండి ఎంత ఉన్నాయో. ఇక్కడ డిజైన్ చూడండి. మనం గుమ్మాలని మన కింద ఇంట్లో పల్లెటూరులో ఉండే మంచాలను ఎట్లయితే చెక్కుతామో, చెక్కి వాటి మీద పేరుస్తామో అట్లా పేర్చి పెట్టారనమాట. ఇవి పెట్టారు. వీటిపైన ఈ రాళ్ళు చూడండి, మనం స్లాబ్లు వేసుకుంటాం. ఆ స్లాబ్లు అవసరం లేకుండా డైరెక్ట్ వీటిని చెక్కేసి ఈ రాళ్ళ మీద పెట్టేశారు. ఇట్లా 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 4 పక్కల రాళ్ళు వేసేసి ఇవి ఎంత వెయిట్ ఉన్నాయో ఈ రాళ్ళు అంతే వెయిట్ ఉంటాయి, అదే సైజు కాబట్టి. ఇన్ని రాళ్ళని ఈ రాళ్ళు ఆపుతున్నాయి అంటే, ఈ జస్ట్ ఈ 2 రాళ్ళు ఆపుతున్నాయి అంటే అసలు ఈ రాళ్ళలో ఎంత బలమైనవి. వాళ్ళ రాళ్ళ సెలక్షన్, ఇంత గట్టి రాళ్ళని సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు అప్పట్లో ఏ విధమైన డిసిజన్ తీసుకొని ఈ రాళ్ళని సెలెక్ట్ చేసేవాళ్ళు. మరి అంత హెల్దీ, అంత ఫిట్నెస్ రాళ్ళు, స్ట్రెంగ్త్గా ఉండే రాళ్ళు తీసుకున్నారు. పైన డిజైన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఒక్క లుక్ వేసుకోండి. అదిగో 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 కనబడుతుంది, వచ్చేసాం. ఈ డిజైన్ చూసుకుందాం. డిజైన్ అయితే ఇది మరి, ఇది బావో అర్థం కావట్లా, ఇంకేంటో అర్థం కావట్లా. ఒకసారి చూడండి, కింద బావిలాగా ఉంది, బూడిపోయింది. కానీ పైన డిజైన్ చూద్దాం ఒకసారి. కంప్లీట్గా ఒక సిమెంట్ కానీ, ఒక గమ్ము కానీ, సున్నం కానీ ఏం వాడలేదు.
జస్ట్ రాయి మీద రాయి పేర్చి పెట్టేశారు అంతే. కంప్లీట్ గా డిజైన్స్ చెక్కేసి రాళ్ళని ఫ్లాట్ గా చెక్కి కొలతల ప్రకారం పేర్చి అది కూడా డిజైన్ లాగా పెట్టారు. దాని కింద అయితే ఈ గుంట ఉంది, బూడిపోయింది. కానీ ఇప్పుడు మరి ఒకవేళ ఇదే బావో లేకపోతే ఇంకా ముందు ఉందేమో, ముందుకెళ్ళి చూద్దాం. మన బ్యాడ్ లెక్క ఏంటంటే మళ్ళీ ఇక్కడ 2 దారులు ఉన్నాయి. ఇంకో గుడ్ లెక్క ఏంటంటే ఈ దారి ఇక్కడతో ఎండు. నేను స్పీడ్గా టప వెళ్ళిపోయి వర్షం కూడా పడేలాగా ఉంది. ఇక్కడైతే ఏం లేదు. అబ్బా అబ్బా సూపర్ అండి. చల్లని గాలి అలా కింద నుంచి వస్తుంది కండి, అదిరిపోయిందండి వాతావరణం. అలా మబ్బు పట్టేసింది, కింద నుంచి గాలి వస్తుందండి. ఎవరైనా కపుల్స్ వస్తాయండి, చిన్నపిల్లలతో వస్తాయండి, ఇక్కడ మీకు మైండ్ బ్లాక్ అయిపోద్దండి హ్యాపీనెస్ తోటి. వారం రోజులైనా ఇంటికి వెళ్ళరండి అంతే. మనం ముందుకెళ్ళి సంఖ్యలబావి గురించి చూద్దాం. ఇక్కడ ఏదో కొత్తగా నీళ్లు కనపడుతున్నాయి. మనం ఇందా కింద రిజర్వాయర్ ఉందని చెప్పుకున్నాంగా, అక్కడికి ఇక్కడికి 2-3 కిలోమీటర్ల పైనే ఉంటుంది. మరి ఇప్పుడు అంటే నాకు తెలిసి బావి కూడా దీంట్లో ఉండొచ్చు. మొత్తం మనం మ్యాక్సిమం కోట అంతా అయితే కవర్ చేసినాం. ఇది ఎంత పెద్దగా ఉందంటే ఎటు చూసినా కానీ 10 కిలోమీటర్లు ఉంది. ఇంకో కనిపిస్తుంది మొత్తం గుట్టలే. ఇక లాస్ట్కి గుట్ట చివరికి వచ్చేసినాం. మనకి గుట్ట చివరి మాత్రం అదిరిపోయే ఎక్సలెంట్ వ్యూ. అబ్బా ఇక్కడ కూర్చొని అంటే తాత నువ్వు కింద నుంచి పైకి ఎక్కినావు తాత? డైలీ కింద నుంచి పైకి ఎక్కుతా? ఫ్యామిలీ వస్తుంది ఎక్కుతా. అంతేనా? చూపిస్తానికి అగో జయ శ్రీరామ్ శివలింగం పైకి ఎక్కి దీపం ఎక్కడ? ఆ పైన ఉంది. ఆ పైన ఉంది. ఈ సంఖ్యల బాయ్ అంటారు ఎక్కడ? మొత్తం ఆడే ఉన్నాయా? గొలుసుల బాయ్, సంగట్ల బాయ్, తాత రాజుల రాష్ట్రం. ఫ్రెండ్స్ కింద ఇంత వీడియో తీసినాం, ఇంత తలిసిపోయినా కానీ నాకు ఏం హ్యాపీనెస్ లేదు. కానీ తాత నీకు సలాం తాత. రోజుకి ఎన్నిసార్లు కింద నుంచి పైకి వస్తాను? ఫ్యామిలీ వస్తే రెండోసారి అయితే మూడోసారి కూడా వస్తా. వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ నువ్వు పైకి వస్తావు, దింపేసి మళ్ళీ వస్తావు. నిన్న 3-5 బస్సు వచ్చింది. నిన్న నువ్వేమేమి తింటున్నావు తాత? జొన్న రొట్టె. ఇప్పుడు కూడా కరెక్ట్ చెప్పి ఏమేమి తింటున్నావు? జొన్న రొట్టె తింటా, మెతుకులు తినను. కూరలు ఏమి తింటావు? తక్కువ కూరలు తింటావా? పచ్చకూర అది బాగా తింటా. ఫైనల్లీ మనమైతే సంఖ్యల బావి అని చెప్పుకున్న సంఖ్యల బావి దగ్గరకు వచ్చినాం. ఆ బావి ఏదో కాదు ఇదే. ఈ ఫోన్ నీళ్ళలో పడుతుంది, జాగ్రత్త. సో ఈ సంఖ్యల బావి అయితే ఇదే. ఇప్పుడు నేను ఫోన్కి ఎందుకు జాగ్రత్త చెప్తానంటే, ఈ బావి అనేది దీని లోతు ఎంతో ఇన్ఫినిటీ అనమాట. ఎందుకంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు దీన్ని చాలాసార్లు చెక్ చేశారంట. వాళ్ళు చేసిన చెక్కింగ్ ఏంటంటే, ఒక మేక పిల్లని తీసుకొని దాని మెడకి గుర్తు కోసం ఒక కొబ్బరికాయను కట్టి దాన్ని దీంట్లో వదిలేశారంట. ఆ వదిలేసిన మేక ఒక వారమో 10 రోజుల తర్వాత చచ్చిపోయి తేలి, అది ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్ల తర్వాత సంథింగ్ ఒక చెరువు ఉంది, ఆ చెరువులో తేలిందంట. అంతే ఇక్కడ నుంచి మనం ఎంత హైట్లో ఉన్నామో అంత కింద నుంచి వెళ్ళి ఒక చెరువులోకి అయితే దీని నుంచి ద్వారం ఉందంట. ఇది అంత లోతులో ఉంటుంది కాలువ. సో ఇది దాని పరిస్థితి. అండ్ ఇంకా దీంట్లో ఆ చనిపోయిన వాళ్ళని వేసేసి రాజుగారు రాణివారు ఇదే నీళ్ళల్లో వాళ్ళ చచ్చిపోయిన శిక్షల్ని వాళ్ళని ఇందులో వేసి దీంట్లోనే రాజుగారు రాణిగారు స్నానాలు కూడా చేసేవాళ్ళంట. ఇక్కడ ఈ కనిపిస్తుంది అంతా ఇదేది వాస్తవం కాదు, ఇదంతా కొట్టుకొని పోయిందనమాట. ఇక్కడ 12 గదులు ఉండేవంట. గది ఇట్లా ఇదంతా రాజుగారు ఉండే ఇల్లు. సో ఆయన ఇక్కడ ఉండే ఈ ప్లేస్కి ఇట్లా వాటర్ కోసం దీన్ని పెట్టుకున్నారంట. దాని పక్కనే ఉన్న ఎవరైతే రాజద్రోహులు, రాజుగారు ఎక్కువ నమ్మిన వాళ్ళు, మోసం చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళని కఠినంగా శిక్షించడం కోసం అని చెప్పేసి దీంట్లో పడేసేవాళ్ళంట. అది ఈ సంఖ్యల బావి హిస్టరీ. ఫ్రెండ్స్ ఫైనల్లీ మనం అయితే ఇక్కడ రాజుగారు అమ్మవారికి జ్యోతినిచ్చే ప్లేస్కి అయితే మనం వచ్చాం. లాస్ట్ గుట్ట, ఇంకెంతకు మించి ప్లేస్ అయితే ఏం లేదు. ఫైనల్లీ మనం అయితే ఎండ్ స్టేజ్కి వచ్చాం. ఈ గుట్ట ఎక్కాలంటే మనకు దారి ఎలా ఉందో తెలుసా? నేను ఆల్రెడీ షూ ఇప్పేసుకున్నా, వీడియోలో లాగ్ ఎందుకని. కనిపిస్తుంది ఈ తాడు పట్టుకొని పైకి ఎక్కాలి. ఇప్పుడు నేను ఎక్కుతాను. నేనేదో వీడియోల కోసం ప్రయోగాలు చేసి ప్రాణాలు తీసుకున్నామని అనుకోకండి. రోజుకి ఇదే తాడు పట్టుకొని ఒక 100 మంది 50 మంది అయితే ఎక్కుతున్నారంటే, నేను ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మందిని అడిగా. మేమందరం ఇదే ఎక్కుతున్నాం. ఎక్కితే బాగుంటది, తాడైతే గట్టిగా ఉంది, ఎప్పటికప్పుడు చెక్ చేసి ఉంచుతారని చెప్పారు. అందుకే నేను కూడా ఎక్కుతున్నా. దయచేసి వీడియోల కోసం పిచ్చి పనులు చేస్తానని నా మీద నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకోకండి. ఎక్కువలే బాబు ఇది.
అబ్బా. ఫైనల్లీ ఫైనల్లీ పైకి వచ్చేసా. సో హ్యాపీ. ఇక్కడ చూడటానికి అయితే ఏం లేదు, మన కింద గిన్నె ఉంటుందిగా, వంట చేసుకునే గిన్నె, ఆ గిన్నె దాని నిండా ఆయిల్ పెట్టుకునేది ఉంది. సో రాజుగారు మరి మనం ఎక్కినంత కష్టంగా అయితే ఆయన ఎక్కడో ఆయన ఏదో పళ్ళకి గిళ్ళకి పెట్టి ఒక 10 మంది బొట్లు అయితే పైకి ఎక్కించే అవకాశాలు ఉన్నాయి. ఇంత రిస్క్ చేసి రాజు పైకి ఎక్కి ఆరోగ్యంగా వచ్చి సరదాగా పోయొచ్చి మనశ్శాంతిగా రాజ్యంలో ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని కోరుకునేవాడేమో. ఇక్కడ పరిస్థితి అయితే ఇట్లుంది. చిరునవ్వే నవ్వుతూ నా కోసం వస్తావని, చిగురాసే చూపుతూ నీ ప్రేమను ఇస్తావని, పువ్వే ముల్లై గుచ్చేస్తుందా, విధినైనా వెలేయనా, నిన్ను గెలిచేయనా, నీ కోసం నిరీక్షణ, I'm waiting for you, baby.